ఓటమి విజయానికి సోపానమవుతుంది అంటారు. పరాజయాల నుంచే పాఠాలు నేర్చుకోవాలంటారు. కానీ ఆ జిల్లా బీఆర్ఎస్ నేతలు మాత్రం తమ రూటే సపరేటు అంటున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క బోర్లా పడిన గుణపాఠం మాత్రం నేర్చుకోలేదనే టాక్ నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలోనూ అదే వర్గపోరు, అవే కుమ్ములాటలు కొనసాగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. సాక్షాత్తు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలోనే ఫైట్ సీన్ క్రియేట్ చేశారంటే బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఎవరా నేతలు? ఏ జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ? బీఆర్ఎస్ లో కామారెడ్డి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధినేత కేసీఆర్ ఇక్కడి నుంచే పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయారు. స్థానిక నేతల సమన్వయ లోపమే గులాబీ బాస్ ఓటమికి కారణమని పార్టీ సమీక్షల్లో తేలింది. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు ఇతర నేతలకు మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది. ఈ విషయాలను అప్పట్లోనే గుర్తించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందరికీ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితిలో మార్పు రాలేదనే టాక్ నడుస్తోంది. పార్టీ నేతల మధ్య వర్గపోరు ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అన్ని నియోజకవర్గాల్లో రివ్యూలు నిర్వహించిన బీఆర్ఎస్ పెద్దలు కామారెడ్డిలో మాత్రం అధినేత ఓడినా 3 నెలలకు సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. అది పార్లమెంటు ఎన్నికలకు క్యాడర్ ను సిద్ధం చేసేందుకు కేటీఆర్ నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలతో భేటీ జరిపారు. సమావేశానికి ముందు నేతలతో సమావేశమైన కేటీఆర్ విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేయాలని సూచించారు. అప్పుడంతా ఓకే అన్నారు. కానీ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సమావేశంలో సీనియర్ నాయకుడు, ఫుడ్ కమిషన్ చైర్మన్ గా పనిచేసిన తిరుమల రెడ్డి వేదికపై ఉన్న అందరి పేర్లను ప్రస్తావించి గంప గోవర్ధన్ ను విస్మరించడంతో కొందరు కార్యకర్తలు స్టేజ్ పైకి దూసుకొచ్చి ఆందోళనకు దిగటం వివాదాస్పదంగా మారింది. దీంతో కేటీఆర్ కల్పించుకుని క్యాడర్ కు సర్ది చెప్పడంతో శాంతించారు. వాస్తవానికి తిరుమల రెడ్డి తెలంగాణ ఉద్యమ ఆరంభం నుంచి పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారు. అడ్వకేట్ జేఏసీకి నాయకత్వం వహించారు. ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఈ క్రమంలోనే కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా మారారు. ఉద్యమ సమయంలో గులాబీ పార్టీకి కామారెడ్డి ఇన్ఛార్జిగా తిరుమల రెడ్డి పనిచేశారు. ఆ సమయంలో గంప గోవర్ధన్ తెలుగుదేశం పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యేగా ఉండటంతో కామారెడ్డిలో ఈ నేత ఆధిపత్యం మొదలైంది. ఈయన శాసనసభ్యుడిగా ఉన్నంతకాలం ముఖ్య నేతలతో సఖ్యత లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా ఉద్యమ నేపథ్యం ఉన్నవారిని అసలే పట్టించుకోలేదట. ఆ సమయంలోనే తిరుమల రెడ్డిని ఫుడ్ కమిషన్ చైర్మన్ గా నియమించారు. దీంతో గంప గోవర్ధన్, తిరుమల రెడ్డి మధ్య ఆధిపత్య పోరు మరింత పెరిగింది. గంప గోవర్ధన్ కామారెడ్డిని తన సామ్రాజ్యంగా భావించడంతో తిరుమల రెడ్డి వంటి నేతలు వేరుకుంపడి పెట్టుకున్నారు. కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేసిన సందర్భంలో ఎమ్మెల్యేతో విభేదించిన ముఖ్య నేతలకు ఒక్కో మండల పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో గంప గోవర్ధన్ మరింత నొచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో ఎవరినీ పట్టించుకోకపోవడం, నోటి దురుసుతో వివాదాలు తలెత్తాయి. కేసీఆర్ ఓటమికి ఈ నేత వైఖరి కారణమంటూ మండల ఇన్ఛార్జీలుగా కొనసాగిన నేతలు పార్టీకి ఫిర్యాదులు చేశారు. ఇలా రాజుకున్న వర్గపోరు ఇప్పటికీ కొనసాగుతోంది. ఇది పార్లమెంటు ఎన్నికల్లో ప్రభావం చూపుతుందేమోనని క్యాడర్లో టెన్షన్ నెలకొంది. కేటీఆర్ సాక్షిగా వర్గపోరు బయటపడటంతో గులాబీ పార్టీ అధిష్టానం ఆందోళనకు గురవుతోంది. అందరూ కలిసి పనిచేయాలని అధినాయకత్వం పదే పదే చెబుతున్నా నేతలు మాత్రం తమ దారి తమదే అంటున్నారు. కామారెడ్డి బీఆర్ఎస్ నేతల తీరుపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్రుగా ఉన్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో బొక్క బోర్లా పడినా నేతల్లో మార్పు రాకపోవడం పార్టీ నాయకత్వాన్ని కలవరపెడుతోందనే ప్రచారం జరుగుతోంది. కామారెడ్డి నేతలు పార్లమెంటు ఎన్నికల్లోనైనా కలిసి పనిచేస్తారా, లేక అసెంబ్లీ ఎన్నికల్లో లాగే పక్క పార్టీ అభ్యర్థికి ఎర్రతివాచి పరుస్తారా అనే ప్రశ్నలకు సమాధానం కోసం వేచి చూడాలి మరి.